హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు 2 రకాల చారు పొడులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. దేని టేస్ట్ దాందే, రెండు చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇప్పుడు ఆ పొడి రెసిపీస్ ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు చారు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మిరియాలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు జీలకర్ర తీసుకోవాలి. 2 కప్పులు ధనియాలు తీసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, విడివిడిగా వేయించుకోవాలి. నూనె వేయనక్కర్లేదు, విడివిడిగా వేయించుకోవాలి. ఫస్ట్ ధనియాలు కానీ జీలకర్ర కానీ అట్లా విడివిడిగా వేసి వేయించుకోవాలి. ఇందులో కొన్ని మెంతులు కూడా వేస్తే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాండీ తీసుకుని వేడైన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ అలాగా. ఇప్పుడు జీలకర్ర బాగా వేగిపోయింది. ఇప్పుడు సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసి వేయించుకోవాలి. అంటే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి, అంతే. మనకు తెలిసిపోతుంది వేస్తున్నప్పుడు, హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి ఇలా కదుపుతూనే వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా బాగా వేగిపోయాయి, ఇవి కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిరియాలు వేసి వేయించుకోవాలి. జాగ్రత్తగా మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా విడివిడిగా వేయించుకోవడం వలన అన్నీ ఈవెన్గా వేగుతాయి, అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. అందుకని ఇలా విడివిడిగా వేయించుకోవడమే బెస్ట్. జాగ్రత్తగా ఇలా కదుపుతూ వేయించేసుకోవాలి. ఇప్పుడు మిరియాలు కూడా వేగిపోయాయి, బాగా వేగిపోయి చూసారు కదా. ఇవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు ఎండుమిరకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరకాయలు 10 to 12 వేసుకోవాలి. నేనైతే 10 to 12 వేసాను. మీకు కొంచెం ఎక్కువ స్పైసీనెస్ ఇష్టం అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నూనె వేయకుండానే ఇలాగే వేయించేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి, ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ ప్లేట్లో తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండింగ్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ చల్లారిపోయాయి కదా, వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఫైన్ పౌడర్ ఏం అక్కర్లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్టైట్ డబ్బా తీసుకుని అందులో ఇలా పోసేసుకుని ప్రిజర్వ్ చేసుకోవాలి. తడి ఏం తగలకుండా మనం మెయింటైన్ చేసుకున్నాం అంటే up to 5 to 6 months దాకా ఇవి ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడైపోదు. ఏమైనా ప్రిజర్వ్ చేసుకోవాలంటే తడి తగలకూడదు, అది బేసిక్ ప్రిన్సిపల్ కదా, మనకి తెలిసిందే. ఇలా ప్రిజర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారుపొడి కూడా. ఇప్పుడు సెకండ్ వెరైటీ చారుపొడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చారుపొడి ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్పుల కందిపప్పు తీసుకోవాలి, 1 కప్ ధనియాలు తీసుకోవాలి, 1 కప్ జీలకర్ర, 30 ఎండుమిరపకాయలు, 1 కప్ నల్ల మిరియాలు తీసుకుని ఇవి ఏం వేయించనక్కర్లేదు, ఇవి యాజ్ ఇట్ ఈస్గా గ్రైండ్ చేసేసుకోవడమే. ఏం వేరే ప్రాసెసింగ్ ఏమీ లేదు దీనికి. చాలా సింపుల్ చారుపొడి ఇది. ఇలా అన్నీ తీసుకుని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఇలా గ్రైండింగ్ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చారుపొడిని. ఏం లెంది ప్రాసెస్ ఏమీ లేదు, జస్ట్ మనం అన్నీ ఏరేసేసుకొని కొలిచేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం, దట్స్ ఆల్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడే గ్రైండ్ చేసాం కదా, వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బా తీసుకుని అందులో పోసేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా మంత్స్ టుగెదరే ఉంటుందండి. 5 to 6 months దాకా ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడైపోదు. ఇలా ఏదైనా ఎయిర్టైట్ డబ్బా తీసుకుని మొత్తం పౌడర్ అంతా అందులో వేసేసుకొని ప్రిజర్వ్ చేసుకోవడమే. మనం చారు ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ పప్పు వేసినా వేయకపోయినా ఇది యాసిటీస్ ఇది పొడి వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. పప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పప్పు నీరు ఉంటుంది కదా, పప్పు నీరు పెట్టి కూడా చారు చేసుకుంటాం, అలా దాంట్లో కూడా ఇది వేస్ట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారుపొడి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే చారుపొడి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. అలా అని చాలా టేస్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. సార్ ట్రై చేసి చూడండి ఈ చారుపొడి. మా అమ్మగారు ఎప్పుడు చేసేవారు ఇది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత ఏ చారుపొడి టేస్ట్ మీకు బాగా నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే
ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసము, యమ్మీ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.